కారు సారు పదారు ఢిల్లీల సర్కారు అని అప్పట్లా చిన్నగా ప్రచారం చేసుకోలే మనోళ్ళు. మీకు అంత లేదని కారు టైర్ల గాలి తీసి తెలంగాణ బార్డర్ సుత దాటనీలే ఆడి కూకున్నారా అంటే దేశ్కి నేత అని కొత్త ముచ్చట అందుకున్నారు. దేశానికి సారసొంటి లీడర్ కావాలి, ప్రధానమంత్రి పక్కా అవుతాడు, బంగారు భారతదేశం గ్యారంటీగా వేస్తాడని స్పీచ్లు దంచుడు. తెలంగాణ పేరుంటే ఎవ్వరు మెచ్చరని పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని 4 రాష్ట్రాలు తిరిగొచ్చిండు సారు. ఆడికెళ్ళి షురైంది అసలు కథ. 5 ఏళ్ల కిందట అసెంబ్లీకి 119లో 88 సీట్లు గెలిచి అత్యంక ప్రతిపక్షాలను గుంచి 104కు బలగం పెంచుకున్న గులాబీ పార్టీ ఈ తాపకు సెంచరీ కొడతామని గొప్పగా చెప్తే హాఫ్ సెంచరీ కూడా కొట్టలేక 39 కాడనే ఆగి పవర్ పోగొట్టుకున్నది. ఏకదమ్న 65 సీట్లు లాసు. 40 ఏళ్లలో ఎన్నడోడని కేసీఆర్ సారు సీఎం సీట్లు ఉండగానే కామారెడ్డిలో కమలం పార్టీ చేతిలో చిత్తాయే. పార్టీ పవర్ పోగానే 5 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు జంప్ అయితే కండువాలు మార్చిన లీడర్లకు అయితే లెక్కే లేదు. ఇంతలనే పార్లమెంట్ ఎలక్షన్లు ఉరుకొచ్చే టికెట్ల కోసం ఎగబడ్డ పార్టీల మాకొద్దని పరారయ్యి ఏరే పార్టీల టికెట్లు తెచ్చుకునే కథ అయ్యింది. దేవులాడి ఎంకులాడి 17 మంది నిలబెట్టి సారు బస్సెక్కి యాత్రలు చేసి పంటలు చూసి కార్యకర్తలకు హుషారు గోళీలు వేసినా ఒక్కలంటే ఒక్కరు కూడా గెలవలే. 5 ఏళ్ల కిందట 141 మంది ఓట్లు వాడి 9 మంది ఎంపీలు గెలిస్తే ఇప్పుడు 116 ఓట్లే పడ్డాయి, సీట్లు గుండుసున్నా. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది. అగనట బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేపించిరట. ఏ గిట్లెందుకు చేస్తారు సారు? ఆ బెనిఫిట్ ఏందో, బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. ఢిల్లీ మందుదందా కేసులో జైలున్న కవితకు బెయిల్ వస్తా అనుకో, లేకుంటే కమాయించిన పైకం కాపాడుకుంటా అనుకోనట. అంతా జూట, మా పార్టీ పతారాతోటే గెలిచినామని బీజేపీ ఎంపీలు అంటున్నారు. నేను వాడేవాడో వీడేవాడో వేస్తే గెలవలేదు, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద కుర్చీలోకి రాలేదు. ఎవల మాట ఎట్లున్నా టీఆర్ఎస్ వచ్చినాక 23 ఏళ్లలో ఇదే తొలుత పార్లమెంట్ కు కారు పోకపోవడు. సొంత పార్టీని గిన్నిగనం మాటలు అంటున్నా గులాబీ పార్టీ వాళ్ళు సప్పుడు చేస్తొట్టు అంత గప్చుపు. పార్లమెంట్ ఫలితాల తర్వాత కాల్ర సగం ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని ప్రచారం నడిచింది. చూడాలి మరి ఏమైతుందో.